కలెక్షన్స్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చి తెలంగాణ స్పెషల్ ఉగ్రాని మరమరాలతో. మరమరాలు అంటారు, బొనుగులు అంటారు, ఉగ్రాని అంటారు, బొనుగులు అంటారు. ఒక్కొక్క ఊరిని బట్టి ఒక స్టైల్లో పిలుస్తారండి. నేను ఈరోజు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సినవి మరమరాలు, టమాటా, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, దీనికోసం పుట్నాలు. ఎలా చేద్దామో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి గిన్నె తీసుకుని గిన్నె వేడేలోపు మరమరాలు తీసుకొని వాటర్లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. గిన్నె వేడేలోపు ఇవి నానతాయండి. గిన్నె వేడైంది, ఆయిల్ వేసుకుందాం. త్రీ స్పూన్స్ వేసాను నేను. ఆయిల్ వేడైంది కదండి. పోపు కోసం తాలింపు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పోపు వేయడం, ఉల్లిపాయ కొంచెం కొంచెం వేగాలి. గోల్డ్ కలర్ కొద్దిగా చేసి మిక్స్ చేయాలి. మీకు తగినంత వేసుకోండి. కారం మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. ఇంకా టమాటా, ఉల్లిపాయ, మిర్చి మగ్గాలి. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లోనే జీలకర్ర, మెంతి పొడి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ధనియా పౌడరు. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బొరుగులు వాటర్ నుండి ఇందులో వేసుకోవాలి. జస్ట్ ఒక 5 నిమిషాలు. ఈ పుట్నాలు మిక్సీ పట్టుకోవాలి పౌడరు. కొద్దిగా సాల్ట్, మీరు ఎంత తింటారో అంత తగినంత చూసుకొని వేసుకోండి. పుట్నాలు మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ కొద్దిగా వేసామండి. ఇది మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఇది ఉగ్రాని. వేడివేడిగా 5 నిమిషాల్లో అయ్యేదంటే ఈజీగా ఉగ్రానేనండి. టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసినాక ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మగ్గని వాళ్ళు వేడి అయ్యేదాకా అన్నీ వేసినాక ఉగ్రాని రెడీ నా స్టైల్లో. మేమైతే ఇలా చేసుకుంటామండి. మీ సైడ్ ఎలా చేసుకుంటారో నేను చేసినట్టు చేసుకొని తిని చూసి టేస్ట్ చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నిమ్మకాయ కూడా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా వేడిగా ఉందండి అసలు. ఇంత టేస్ట్ ఉంటుంది, సూపర్ అసలు. మీరు కూడా వేసుకొని తినాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.